అబ్బా ఎక్కడికి? నువ్వు ఏడుకంటే ఇప్పుడే కదరా కలిసా, అప్పుడే ఓపెన్ గా ఫ్లోట్ చేస్తావా? ఓపెన్ గా అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లోట్ చేస్తున్న సంగతి నీకు తెలవాలి కదా నీకు, లేకపోతే చేసి ఉపయోగం ఏమున్నది? కేర్ఫుల్గా ఉండాలి కదా, బేబీ ఉండాలి. పోదా నువ్వు పడితే ఎవరు పట్టుకుంటారా? చెట్న పక్షి మళ్ళీ వచ్చినవా? లేవు కొనకుండా లాటరీ కట్టిన సినిమాడా చిట్టి నీది తిరుగుతుందేమో చూడబుల్లవాడా మూసుకొని కూర్చోకుండా గాలం వేసావు పప్పు కాడ సొల్ల చేప తగులుకుంటే తీరింది కదా మురిసిపోతూ ముందున్నది కొత్త పుల్లరయ్యేదని గాలికి పోయే కప్ప నెచ్చికొచ్చి చుట్టుకున్నది ఆలి లేదు సుమ్ము లేదు గాలి తప్ప మాటలు లేదు ఏది ఏమైనా కానీ ఎందుగాని కట్టేలేదు పిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ పోరీ మళ్ళీ నువ్వు నీకు చెప్పాలమ్మా తెలిసి తెల్లక చెప్తావమ్మా ఇల్లకి మందిరి నా పేరు లిల్లీ జోసెఫ్. క్రిస్టియన్సా? యా. ఫాదర్ ఏ చర్చ్? చర్చ్ ఫాదర్ కాదు టిల్లు, నా ఫాదర్. పిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ పోరీ నీకు చెప్పాలమ్మా తెలిసి తెల్లక చెప్తావమ్మా ఇల్లకి మందిరి వాడిని చంపేస్తాను ఒప్పుకున్నావు కదా నువ్వు మొన్న. ఇయాలకి మొన్న అయితే రేపటికి నిన్న మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. నేను మస్తు మాట్లాడతాను, నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూరి, అసలు మాట్లాడుకోరు మనుషులు. సింగిల్ స్టేటస్ మారిందిగా పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల దిల్లతా పిల్లతా పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల సుందర పటాసు పిల్ల పటాసు పిల్ల టెంటేసి కుసుంగా. ఒక మ్యాటర్ చెప్పాలా నేను నీకు? టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నేను నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా లేకి లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన తగ్గించుకోడు. హరి ఓం తత్స. తడిగా సర్దుకుపోలేను, సరిపెట్టుకోలేను, ఉండాలేను ఒంటరిగా. గట్టెలో పరిగెట్టుకెళ్ళవి తొందరెట్టిని కసలు కరువైన మనసు బరువెక్కిపోయింది, తట్టుకోలేని దరువు. నెమ్మదిగా నన్నడుగు, మెల్లంగా మప్పేసిపోకు, నువ్వు సమ్మగా తాకేసిపోతే ఉన్నడిపోయి ఉంచుకున్నది మనసెందుకు మెరిగింది మళ్ళీ మళ్ళీ, ఆ మనసెందుకు మెరిగింది మళ్ళీ మళ్ళీ. ఆగే తల్లి ఏంది లల్లి జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ. సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈరోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నారు కదా. నువ్వు అట్లా చూడకు నన్ను. మళ్ళా నేను పోవుడు కష్టమవుతుంది. ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అవుతాం మనం. బాయ్. జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ.
దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది రాధిక. మా చిన్న తాత ఏం చెప్పిండు తెలుసా? తాగినాక కక్కండి, తప్పు లేదన్నాడు. కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. చెప్పు రాధిక, ఏం కావాలో నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక? చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది అడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడనే సంకనాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? కళ్ళతోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైటే చేసా.